నిజామాబాద్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు తిష్టవేశాయి. పూర్తి స్థాయిలో వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికాలం కావడంతో విద్యార్థుల తిప్పలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వం దుప్పట్లు సరఫరా చేయకపోవడంతో పాటు విద్యార్థులు ఉండే గదుల కిటికీలు తలుపులు విరిగిపోవడంతో చలికి వణికిపోతున్నారు. హీటర్లు గీజర్లు లేకపోవడంతో ఉదయం చన్నీళ్లతో స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు సరైన వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రతి ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ చలి ఉంది సార్. సో గవర్నమెంట్ ఏమన్నా రెస్పాన్స్ త్వరగా ఇస్తే బ్లాంకెట్స్ కానీ స్వెటర్స్ కానీ ఇంకా వాటర్ కూడా చాలా చల్లగా ఉంటున్నాయి సార్. ఇంకా వింటర్ చలికాలం కాబట్టి సో దానికి కూడా ఏమైనా గీజర్స్ కానీ అట్లాంటి ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఇంకా ఈజీ ఉంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ అందరం కలిసి ఉంటాం కాబట్టి అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే సార్. సో ఇంటికి అంటే పేరెంట్స్ కూడా చెప్తారు ఇంటికి వచ్చేసి అని చెప్పి, కానీ ఇక్కడ స్టడీ చేయడం వల్ల ఇక్కడే ఉంటున్నాం సార్ మేము. ఇవాళ మేడారం జాతరలో వనదేవతల దర్శనాలను బంద్ చేశారు పూజారులు. పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల పునఃప్రతిష్ఠించే కార్యక్రమం ఉన్నందున దర్శనాలను ఒక్కరోజు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి యథావిధిగా సమ్మక్క సారక్క అమ్మవార్ల దర్శనాలు మొక్కులు కొనసాగుతాయని తెలిపారు. మంత్రి సీతక్కతో పాటు గిరిజన పూజారులు పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల పునఃప్రతిష్ఠించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.